హలో అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు కూడా మీ ముందుకి ఒక మంచి కథను తీసుకుని వచ్చాను. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మహేంద్రగిరి అడవిలో కంటకం అనే ముసలి నక్క ఉండేది. ఇతర జంతువులను మోసం చేసి తన ఆహార అవసరాలు తీర్చుకునేది. దాని సంగతి తెలిసిన ఏ జంతువు కూడా దాంతో స్నేహం చేసేది కాదు. ఓ రోజు కంటకానికి ఆహారం దొరకలేదు. అది ఆకలితో అల్లాడిపోయింది. ఇంతలో అటువైపుగా ముత్యం అనే కుందేలు పిల్ల వచ్చింది. దీన్ని మాయ చేసి కాస్తైనా ఆకలి బాధ తీర్చుకోవాలనుకుంది. కుందేలు పిల్లతో, అల్లుడు, ఇక్కడ సమీపంలో మంచి పచ్చని గడ్డి దొరికే చోటుంది. నాకు బాగా తెలుసు. నాతో నువ్వు వస్తే నీ ఆకలి తీరుతుంది అంది. కొత్తవారితో జాగ్రత్తగా మెలగాలి అని తల్లి చెప్పిన మాటలు ముత్యానికి గుర్తొచ్చాయి. నేను కొత్తవారితో ఎక్కడికీ రాను అని ఖరాఖండిగా చెప్పింది. అప్పుడు కంటకం, నేను కొత్తదాన్ని కాదు. మీ అమ్మకు బాగా తెలిసిన దాన్నే. మీ అమ్మ, నేను చిన్నప్పుడు చక్కగా ఆడుకునేవాళ్లం అని ముత్యాన్ని మభ్యపెట్టింది. కంటకం మాటలు నమ్మి ముత్యం దాని వెంట నడిచింది. కుందేలు పిల్లను సమీపంలోని పచ్చి ప్రాంతానికి తీసుకువెళ్ళింది. చుట్టూ చూసింది. ఎవరి జాడా కనబడకపోవడంతో అదే అదునుగా ముసలి నక్క దానిమీద దాడి చేయబోయింది. ఇంతలో పొదలమాటునుంచి ఒక ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ నక్క ఎదుటకు వచ్చి నిలబడింది. భయంతో కంటకం పారిపోయింది. ముత్యం బిత్తర చూపులతో అలాగే నిలబడిపోయింది. అప్పుడు చెట్టు చాటునుంచి ముత్యం తల్లి బయటకు వచ్చి ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలియజేసింది. చెట్టుపై ఉన్న కాకితో, మిత్రమా, నీ మేలు మరువలేను. మాయ మాటలతో నా బిడ్డ ముత్యాన్ని ఆ నక్క తీసుకెళ్లినప్పుడు నాకు సమాచారం అందించి చాలా మేలు చేశావు. నువ్వు చెప్పడం వల్లే నా స్నేహితుడైన ఎలుగుబంటి సాయంతో నా బిడ్డ ముత్యాన్ని కంటకం బారి నుంచి కాపాడాను. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, ఎప్పుడైనా పెద్దవాళ్లు చెప్పిన మాట వినాలి, అర్థం కాకపోతే అడగాలి. కాని ఎవరు చెప్పినా మాటలు నమ్మొద్దు, అమ్మి మోసపోకూడదు అని భావిస్తున్నాము. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.